అందుకే దేవుని యొక్క వాక్య 2 దినవృత్తాంతం 6వ అధ్యాయం 20వ వాక్యం ఉంటున్నది, 6లో 40వ వాక్యం ఉంటున్నది. ఈ స్థలానికి వచ్చి ఈ మందిరానికి వచ్చి ఎవడు నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో వాని యొక్క మొరని వింటానని ప్రభు చెప్పాడు. అది దేవుని యొక్క కనుదృష్టి యొక్క మందిర పైన ఉంటున్నది. ఆ యొక్క మందిరానికి వెళ్ళి ఎవరు విజ్ఞాపన చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకించి వాళ్ళకి జవాబిచ్చే దేవుడే వింటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. 1 సామెలు 1:10-15 వాక్యంలో అన్న ఒక గొడ్రాలుగా ఉంటున్నది. అయిన దేవుని యొక్క మందిరానికి ప్రతి సాయంత్రం సమయం ప్రతిరోజు అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటున్నా. దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడ ఉంటుందంట? దేవుని యొక్క మందిర పైన ఉంటున్నది. ఇది నా యొక్క స్థలం అంటున్నాడు దేవుడు. ఈ యొక్క స్థలం మీద నా కనుదృష్టి ఉంటున్నది అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నిశ్చయంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎక్కడ ఆశీర్వదిస్తాను తెలిసిన యెషయా గ్రంథం 66:13 ఉంటున్నది, యెరూషలేములోనే మిమ్మల్ని నేను ఆశీర్వదించేదాను. హల్లెలూయా.